Good morning, students. My name is Vinila Behra, working as a ITCT trainer in APS WRS Girls School, Chipurpalli, Vijayanagaram district. Today we are going to discuss about the Scratch. Last week మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో ఈ వీక్ నేను చెప్పాను కదా యాప్ మనం ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ. సో హౌ వీ కెన్ రన్ ద స్క్రాచ్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద మెయిన్ టూల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ అ స్క్రాచ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుందాం. So Scratch is a programming language that lets you create your own interactive stories గానీ animations గానీ లేకపోతే games గానీ or else we can listen the music and do art so on. సో స్క్రాచ్ మనం యూస్ చేసి ఇవన్నీ కూడా చేయొచ్చు. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ డిస్కస్ అబౌట్ అల్గోరిథం ప్రోగ్రామింగ్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇంకోసారి చెప్తాను. అల్గోరిథం ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అదే ప్రోగ్రామింగ్ ఏంటంటే ఆ అల్గోరిథమ్స్ మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ల్యాప్టాప్లో మనం రన్ చేసి రిజల్ట్ మనం కనుక చూస్తే దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. అంతే, సింపుల్. సో నా మనం ఎలా ఓపెన్ చేయాలి స్క్రాచ్ అనేది చెప్తాను, ఓకేనా. సో ఇనీషియల్గా మనం స్టార్ట్ విండోలోకి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ బటన్లోకి వెళ్ళి సింప్లీ వీ కెన్ టైప్ స్క్రాచ్. సో స్క్రాచ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మీ ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేసే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. సో స్క్రాచ్ 2 అని ఉంటుంది. సింప్లీ వీ కెన్ క్లిక్ ఆన్ దట్. లేదు అంటే మై ప్రోగ్రామ్స్కి వెళ్ళి స్క్రాచ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో దిస్ ఇస్ అ ఫస్ట్ వ్యూ వెన్ వి ఓపెన్ ద స్క్రాచ్. సో స్క్రాచ్ ఓపెన్ చేయగానే మనకి ఎలా వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇది స్ప్రైట్. సో వాట్ ఈస్ అ స్ప్రైట్ అంటే ఇది ఒక క్యారెక్టర్. మన స్క్రాచ్లో మనం ఈ క్యారెక్టర్తోనే మనం ఏదైనా చేయొచ్చు. అంటే గేమ్స్ కానీ యానిమేషన్స్ కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో సో ఆర్ట్స్ ఏమైనా మీకు నచ్చింది చేయొచ్చు. సో స్క్రాచ్ ఈజ్ అ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ అవర్ స్కిల్స్ అనమాట. ఓకే. సో స్క్రాచ్‌లో ఇక్కడ ఐ అనే బటన్ ఉంది కదా. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో స్క్రాచ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే, సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్. సో ఈ స్ప్రైట్ ఎక్కడ ఉంది. సో ఎక్స్‌ఎన్ చూడండి ఇక్కడ మనం సో ఇది స్టేజ్. సో మెయిన్‌గా మనకి 4 పార్ట్స్ ఉంటాయి స్క్రాచ్ ప్రోగ్రామ్‌లో. ద ఫస్ట్ వన్ ఈజ్ అ స్ప్రైట్. ద సెకండ్ వన్ ఈజ్ అ స్టేజ్. ఇదంతా స్టేజ్. సో దిస్ ఈజ్ ద కోడింగ్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. స్టేజ్ తాలూకా బ్యాక్‌గ్రౌండ్స్. సో ఈ 4 పార్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. స్ప్రైట్, స్టేజ్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ కోడింగ్. ఓకే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే ఈ స్టేజ్‌కి ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్‌తో మనకి ఈ స్టేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి చూడండి ఎక్స్ అండ్ వై. సో మన మౌస్ ఎక్కడ పెడితే దానికి ఎక్స్ అండ్ వై తాలూకా వాల్యూస్ మనకి ఇంటిమేట్ చేస్తుంది. సో ఈ స్ప్రైట్ వెన్ వీ వాంట్ టు మూవ్ ద స్ప్రైట్ పొజిషన్ మారుతున్న కొలది ఎక్స్ అండ్ వై వాల్యూస్ మనకి మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్‌లో ఎక్స్ అండ్ వై ఈ స్ప్రైట్ ఏదైతే ఈ క్యాట్ ఎక్కడ ఉందో అనేది మనకి చెప్తుంది. అండ్ ద డైరెక్షన్ ఈజ్ 90 degrees. 90 degrees మనకి ఉంది. ఈ డైరెక్షన్ మార్చాలంటే మనం కోడ్ అప్లై చేయొచ్చు. సో అప్పుడు మారినప్పుడు ఈ డైరెక్షన్ మారిపోతుంది. రొటేషన్ స్టైల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏ రొటేషన్‌లో ఉంది అని. ఓకేనా. సో మనం ఒక్కొక్క ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంకోసారి మన ఇన్ఫర్మేషన్ చూద్దాం, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ప్రైట్ ఇన్ఫర్మేషన్. మనకు ఓన్లీ ఒక్క స్ప్రైటే ఉంటుందా అంటే లేదు. వీ కెన్ హ్యావ్ సో మెనీ స్ప్రైట్స్. దిస్ ఇస్ అ లిస్ట్ మెయిన్. సో న్యూ స్ప్రైట్ ఏం కావాలన్నా కూడా ఈ 4 పార్ట్స్లో మనం తీసుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఇస్ చూస్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో ఈ లైబ్రరీలో మనకి చూడండి ఆల్ కేటగిరీస్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఓన్లీ యానిమల్స్, సో ఇక్కడ కేటగిరీస్ అన్నీ ఉన్నాయి. యానిమల్సా, ఫ్యాంటసీ, లెటర్స్, పీపుల్, థింగ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా కూడా మనం చేయొచ్చు. దిస్ ఇస్ యానిమల్స్, ఫ్యాంటసీ, లెటర్స్, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ లెటర్స్, థింగ్స్, ట్రాన్స్పోర్టేషన్స్, వెహికల్స్, థీమ్స్ కూడా ఉంటాయి. క్యాస్టిల్స్, డాన్స్, డ్రెస్అప్స్,
ఫ్లయింగ్. సో, ఇవన్నీ గూడా మనకి స్ప్రైట్స్. చాలా వెరైటీస్ ఆఫ్ స్ప్రైట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ ఇలా స్లైడ్ గూడా జేయొచ్చు. ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా స్ప్రైట్ లైబ్రరీ. సో, ఇవేవి చాల్లేదనుకోండి. ఇంకా మీకు కొత్తగా ఏమైనా కావాలి. సో, మనం స్ప్రైట్ ఒకటి తీసుకుందాం. ఓకే. చూసారా ఇక్కడొచ్చేసింది. సో, దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్ప్రైట్. ఓకేనా? సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ప్రైట్స్ ఉంటాయి. మనం ఎన్ని స్ప్రైట్స్ తీసుకుంటే అక్కడ అన్ని స్ప్రైట్స్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో, దిస్ ఈజ్ ద స్ప్రైట్ లైబ్రరీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అ ప్రింట్ న్యూ స్ప్రైట్. సో, ఇఫ్ యూ వాంట్ టు డ్రా యువర్ ఓన్ స్ప్రైట్ నీకు కావాల్సిన స్ప్రైట్ ఇక్కడ ఉన్నవేవి నీకు నచ్చలేదనుకోండి. వీ కెన్ డ్రా అవర్ సెల్ఫ్ అనమాట. మనకు నచ్చిన స్ప్రైట్ మనం డ్రా చేసుకోవచ్చు సింపుల్‌గా. మనకి ఏది కావాలితే అది ఇక్కడ సేమ్ మనకి పెయింట్‌లో లాగా మనకి ఉంటుంది ఇక్కడ. సో, మనకు నచ్చిన స్ప్రైట్ మనం డ్రా చేసుకోవచ్చు ఇలా. మీకేదైనా ఇలా అనమాట. సో, మీకు నచ్చిన స్ప్రైట్ ఏది కావాలంటే అది. ఓకే. సో, ఇలా వాటెవర్ యూ లైక్. సో, ఇక్కడొచ్చేస్తుంది చూసారా? సో, దిస్ ఈజ్ అనదర్ స్ప్రైట్. సో, దిస్ ఈజ్ అనదర్ వే టు క్రియేట్ ఎ స్ప్రైట్ అనమాట. ఫస్ట్ థింగ్ స్ప్రైట్ లైబ్రరీ. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మనం స్ప్రైట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ వన్ అప్లోడ్ స్ప్రైట్ ఫ్రమ్ ఫైల్స్ అనమాట. ఫైల్స్ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. స్క్రాచ్ ఫైల్స్ నుంచి చూడండి అప్లోడ్ ఫ్రమ్ యాప్‌లోంచి మనం కొత్తగా ఏమైనా ఉంటే మనం తీసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కెమెరా. ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ స్ప్రైట్ ఫ్రమ్ కెమెరా యూ కెన్ చూస్ దిస్. దీస్ ఆర్ ద 4 పార్ట్స్ ఇన్ అ స్ప్రైట్. సో, ఈ 4 టూల్స్ యూజ్ చేసి మనం స్ప్రైట్స్ ఇన్వాల్వ్ చేయొచ్చు. మీ గేమ్‌లో గానీ, లేపోతే మీ ప్రోగ్రామింగ్‌లో గానీ. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ అ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్స్ మనం చూస్ చేసుకోవచ్చు. సేమ్ స్ప్రైట్స్ ఎలా చూస్ చేసుకున్నామో, బ్యాక్‌గ్రౌండ్స్ గూడా మన లైబ్రరీ నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, దిస్ ఈజ్ అ బ్యాక్‌గ్రౌండ్. ఓకేనా? లేదు ఈ బ్యాక్‌గ్రౌండ్ గూడా మీరు ఓన్‌గా డ్రా జేసుకోవాలంటే మనం ఓన్‌గా డ్రా జేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్ ఇందాక స్ప్రైట్ లాగే. అండ్ లేదు అప్లోడ్ జేసుకోవాలన్నా అప్లోడ్ జేసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కెమెరా. మీకు కెమెరా నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? సో, దీస్ 4 టూల్స్ అగైన్ అప్లైడ్ యాజ్ అ స్ప్రైట్. సో, స్ప్రైట్‌లో మనం ఎలాగైతే 4 టూల్స్ తీసుకున్నామో బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా మనం అలాగే తీసుకోవచ్చు. కమింగ్ టు ద ఈ పైన చూడండి ఇంకో 4 థింగ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ డూప్లికేట్. సో, ఇఫ్ యూ వాంట్ టు డూప్లికేట్ ద సేమ్ స్ప్రైట్ దెన్ క్లిక్ ఆన్ దిస్. సో, డూప్లికేట్ ఎలా చేయొచ్చంటే సింపుల్‌గా డూప్లికేట్ చేసి దేని మీద డూప్లికేట్ చేస్తున్నామని మనం చూడండి ఇక్కడ LX1, LX2. సో, 2 స్ప్రైట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ప్రైట్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ స్ప్రైట్. ఓకే. ఫస్ట్ స్ప్రైట్‌కి కూడా మళ్ళీ మనకి 4 యాక్షన్స్ ఉన్నాయి. LXA, దిస్ ఈజ్ LXB. సో, పొజిషన్ మారుతుంది. ద థర్డ్ వన్ ఈజ్ LXC అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ LXD. ఓకే. సో, ఎందుకు సేమ్ డూప్లికేట్ తీసుకున్నాము అంటే వెన్ వి వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అనదర్ పార్ట్. అంటే ఈ LX ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్‌కి మూవ్ అయినట్టు అంటే కదిలినట్టు మనం క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి ఇలాంటి డూప్లికేట్ స్ప్రైట్స్ మనకి చాలా అవసరం. సో, లేటర్ ఆన్ మనం కమింగ్ క్లాసెస్‌లో మనం అది కూడా చెప్పుకుందాం. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్. ఓకేనా? సో, దిస్ ఈజ్ అ డూప్లికేట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ అ డిలీట్ పార్ట్. సింపుల్‌గా మనం డిలీట్ చేయొచ్చు. లేదు అంటే రైట్ క్లిక్ కొట్టైనా మనం డిలీట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ దీని మీద కొట్టినా కూడా డిలీట్ అయిపోతుంది. సో, కమింగ్ టు దిస్ వన్, దిస్ ఈజ్ అ గ్రో. చూసారా డిలీట్ అయిపోయింది. లేదు ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు. సో, కమింగ్ టు దిస్ వన్ ఈజ్ అ గ్రో. సో, గ్రో ఎందుకు అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ది స్ప్రైట్ వీ కెన్ యూజ్ దిస్ టూల్. సో, సింప్లీ దాని మీద క్లిక్ చేసి అది బ్లూ కలర్ అవుతుంది చూడండి. ఓకేనా? సో, దెన్ మౌస్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ గ్రో సింబల్. చూడండి మౌస్ అలా గ్రో సింబల్‌లో అయిపోతుంది. దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద స్ప్రైట్. సో, దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ద
grow to increase the sprite. Coming to the shrink అంటే చిన్నగా చేయడానికి సేమ్ యాజ్ యూజువల్ గ్రోకి ఎలా యూస్ చేస్తామో shrink కూడా అలాగే. సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ బెడ్ చాలా బెడ్కి సరిపడా సైజులో మనం క్యాట్ కావాలి, చిన్నగా కావాలి అనుకోండి, యూ కెన్ యూజ్ దిస్. ఓకేనా, ఇలా మనం చేయొచ్చు. ఓకేనా, దీస్ ఆర్ ద 4 టూల్స్. ద ఫస్ట్ వన్ ఇస్ డూప్లికేట్, సెకండ్ వన్ ఇస్ డిలీట్, గ్రో అండ్ shrink. సో స్ప్రైట్కి వచ్చేసరికి లైబ్రరీ ఓన్ మనం పెయింట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థర్డ్ వన్ ఇస్ ఫైల్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఇస్ కెమెరా. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్. కమింగ్ టు ద ఫైల్ ఎడిట్ టిప్స్ అబౌట్, ఇవన్నీ కూడా మనకి సేమ్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్లో లాగే సేమ్ ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఒకటి ఉంది చూసారా, దిస్ ఈస్ అ ఫుల్ స్క్రీన్ మోడ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఎలాబరేట్ ద స్టేజ్ అనమాట, ఓన్లీ స్టేజ్ నువ్వు ప్లే చేయాలి అనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇట్ విల్ బి లుక్ లైక్ దిస్. సో అది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్పెండ్ అవుతే మనకి ల్యాప్టాప్ అంతా మనకి స్క్రీన్ అంతా వస్తుంది. ఇట్ విల్ బి ప్లేడ్ లైక్ ఏ టోటల్ విండో. ఓకేనా, సో దిస్ ఈజ్ అ ఫుల్ స్క్రీన్ వ్యూ. కమింగ్ టు ద స్క్రిప్ట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో మోషన్, లుక్, సౌండ్, పెన్, డేటా, ఈవెంట్స్, కంట్రోల్, సెన్సింగ్, ఆపరేటర్స్, మోర్ బ్లాక్స్. సో ఇవన్నీ కూడా స్క్రిప్ట్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే సింపుల్గా మనం చెప్పాం కదా. సో స్క్రాచ్ ఈజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ వెరీ ఈజీ. సో మనకి ఏదో డైరెక్ట్గా మనం కోడ్ అది రాసేసి, సో ప్రోగ్రామ్ అంటే కోడ్ ఏమో అంత భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఎలా అంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఈ క్యాట్ మనం ఒక 10 స్టెప్స్ మనకి రావాలి అనుకోండి ఫస్ట్. ఓకేనా, మూవ్ 10 స్టెప్స్, టర్న్ 15 degrees అంటే క్యాట్ ఒక 15 degrees టర్న్ రైట్ సైడ్ తిరగాలి. చూడండి యారమర్ రైట్ సైడ్ తిరగాలంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. ఇలా మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ పొజిషన్లో బ్లాక్స్ ఉంటాయి. సో దానికి మనకి సింపుల్గా మనం కోడ్ రాసేసి టైప్ చేసి ఏమీ చేయక్కర్లేదు. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఏం అనుకుంటున్నామో అది ఇక్కడ బ్లాక్స్ కింద ఉంటుంది. ఆ బ్లాక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ అ మోషన్ అంటే ఓన్లీ స్ప్రైట్ కదలడానికి యూజ్ చేసే బ్లాక్స్ అన్ని ఇందులో ఉంటాయి. కమింగ్ టు ద లుక్స్ అంటే ఏంటి, ఫిజికల్ లుక్స్ కాదు. ఆ స్ప్రైట్ ఏదైనా మాట్లాడేటట్టు కానీ, లేకపోతే ఒక కలర్ నుంచి వేరే కలర్ చేంజ్ చేయడం కానీ, లేకపోతే ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్ అంటే ఒక పొజిషన్ నుంచి, ఇందాక మనం అలెక్సా తీసుకున్నాం కదా, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్, లేదా ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్ కలర్ చేంజింగ్ అని, ఈ ఈ ఈ ఈ లుక్స్ అన్నీ కూడా మార్చడానికి మనం ఈ టూల్ యూస్ చేస్తాం. కమింగ్ టు ద సౌండ్ వచ్చేసరికి ఏంటంటే, వెన్ వీ వాంట్ టు ప్లే ఎనీ సౌండ్ లైక్ ఏ ప్లే సౌండ్ మియో అంటే ఆ సౌండ్ రావాలి అనుకుంటే సింపుల్గా ఈ బ్లాక్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ అబౌట్ ద సౌండ్స్ అనమాట. సౌండ్స్కి రిలేటెడ్ అన్నీ ఇందులో ఉంటాయి. కమింగ్ టు ద పెన్ ఏంటంటే క్లియర్, స్టాంప్, పెన్ అప్, పెన్ డౌన్, ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది అనమాట, ఇందులో ఉంటాయి. కమింగ్ టు ద డేటా వచ్చేసరికి మేక్ ఏ వేరియబుల్, మనకి ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. ఈవెంట్స్, సో ఇది మెయిన్ అనమాట. ఈవెంట్స్ వచ్చేసరికి, సో ఇవన్నీ మనం బ్లాక్స్ అయితే చేస్తాము, కానీ ఇది మెయిన్. వెన్ వి వాంట్ టు క్లిక్ అనమాట. వెన్ ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు ప్లే అయ్యేటట్టు మనం చూసుకోవాలి. సో ఇది మస్ట్ అండ్ షుడ్. ఈ ఫ్లాగ్ గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంది కదా, ఇక్కడ ఫ్లాగ్, ఇది స్టాప్ అనమాట. మనం చేసినా కూడా మీ యానిమేషన్ కానీ, లేకపోతే ఈ ప్రోగ్రామింగ్ కానీ, లేకపోతే ఒక గేమ్ కానీ, లేకపోతే ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, మూవీ కానీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్రియేట్ వెన్ ఫ్లాగ్ క్లిక్ అని పెట్టాలి. సో ఎందుకంటే ఇది మనం ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇది ఏదైతే డెవలప్ చేశారో అది ఎగ్జిక్యూట్ చేయడానికి కంపల్సరీ మనకు స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఆ స్టార్టింగ్ పాయింటే ఇది. సో ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు మన ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా ప్లే అవుతుంది, ఒక ఆర్డర్లో ప్లే అవుతుంది. స్టాప్ ఈజ్ టు స్టాప్ ద పర్టికులర్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకేనా, సో వెన్ ఫ్లాగ్ క్లిక్ పెట్టుకున్న మూవ్ 10 స్టెప్, ప్లే సౌండ్. సో ఈ మూడు ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకేనా, ఓకే.
సో, ఇది మనకి మీకు వినిపించదనుకుంటా. సో, మీరొకసారి ట్రై చేయండి. నాకైతే వినిపించింది. ప్లే సౌండ్ అన్నది వచ్చింది.